కేంద్ర ప్రభుత్వం పిలుపునిస్తే పాకిస్తాన్ పై యుద్దం చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని కాకినాడ జిల్లా మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎస్ఏ గఫూర్ తెలిపారు. తాము ముస్లింగా ఉన్న భారతీయులమన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే వారిపై యుద్దం చేయడానికి కుటుంబం నుంచి ఒక యువకుడిని పంపడానికి సిద్దంగా ఉన్నామని చెప్పారు. పెహల్గాం ఉగ్ర దాడిని వ్యతిరేకిస్తూ కాకినాడ జిల్లా జగ్గంపేటలో ముస్లింలు నిరసనలు తెలిపారు. జై భారత్, జై జై భారత్. హిందూ ముస్లిం వేరు వేరు కాదు, అందరూ ఇండియన్స్. హిందూ ముస్లిం వేరు వేరు కాదు, అందరూ ఇండియన్స్. మరి కాశ్మీర్లో ఏదైతే లష్కరే తోయిబా, అదేవిధంగా మిలిటెంట్స్, మరి పాకిస్తాన్ తీవ్రవాదులు మన భారతీయుల మీద, ఎందుకంటే మరి వాళ్ళు విహారయాత్రకి వెళ్ళడం జరిగింది. మరి అలాంటి వాళ్ళ మీద విచక్షణారహితంగా మరి కాల్పులు జరిపి మరి 28 మంది మరి ఆ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరి వాళ్ళందరికీ కూడా మేము ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, అదేవిధంగా ఆ 28 మంది కుటుంబ సభ్యులందరికీ కూడా భారతీయులుగా మొట్టమొదటిగా, అంటే కులం కాదు, మతం కాదు, మేమందరం కూడా భారతీయులుగా వాళ్ళకి మా కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సంతాపాన్ని కూడా సానుభూతిని తెలియజేసుకుంటూ, మరి ఏదైతే తీవ్రవాదులు చేసిన ఈ యొక్క దాడిని మరి ఇండియన్ ముస్లిమ్స్ గా మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే మరి పాకిస్తాన్ తీవ్రవాదులు, అదేవిధంగా లష్కరే తోయిబాతో కలిసి మరి ఇలాంటి ఘాతుకానికి మరి ఒడిగట్టినటువంటి వాళ్ళని ఊరికనే వదిలేసే ప్రసక్తి లేదని చెప్పేసి మరి ఒక భారతీయుడిగా, భారతీయ ముస్లింస్ గా కూడా మేము వాళ్ళని హెచ్చరిస్తాం జరుగుతూ ఉంది. మీకు పాకిస్తాన్ వాళ్ళు కానీ ఎవరికైనా దమ్ము ధైర్యం ఏదైనా ఉంటే నేరుగా వచ్చి మాతో కలపడండి, మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి కేంద్రానికి కానీ మరి ఇండియన్ ఆర్మీకి కానీ మేము ఒకటే చెప్తా ఉన్నాం, యాజ్ ఏ ఇండియన్ ముస్లింగా కూడా కాదు. ఎందుకంటే ఇలాంటి ఘాతుకాలు కులానికి కానీ మతానికి కానీ సంబంధం లేదు. ఎందుకంటే మనందరం కూడా భారతీయులు కాబట్టి ఏ కులానికి జరిగినా, ఏ మతానికి జరిగినా మనకి జరిగినట్టే భావించి, మరి ఆ రోజు జరిగిన కార్యక్రమం అయితే మాత్రం చాలా ఘోరం. మరి అలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పాకిస్తాన్కి త్వరలోనే ఇండియా బుద్ధి చెప్పుద్దని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ, మేము పాకిస్తాన్ మీద ఫైట్ చేయడానికి కూడా ఒక ముస్లింగా కాదు, ఇండియన్ ముస్లింగా మేము భారతీయులుగా కూడా మేము పాకిస్తాన్లో ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు పాకిస్తానీయుల మీద. అది ఎలాగంటే, దయచేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మిలిటరీని కానీ ముస్లిం కుటుంబం నుంచి ఒక కుర్రోడు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు. భారతీయులమే. జై భారత్, జై జై భారత్.